వెల్కమ్ టు పూరాలుకల్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో వంట గ్యాస్ కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపై గృహ అవసరాలకు 10 కేజీల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీన్ని 10 కిలోలకు తగ్గించాలని చమురు సంస్థలు భావిస్తున్నాయట. పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్టు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఇంధన కంపెనీలు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మన దేశంలో సగటున రోజుకు 93,500 టన్నుల ఎల్పీజీని వినియోగిస్తున్నాం. ఇందులో అత్యధికం గృహ వినియోగదారులే. ఇక వంట గ్యాస్ పంపిణీ కోసం మనం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గ్యాస్ రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడుతోంది. సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ను సగటున ఒక కుటుంబం 35 నుంచి 45 రోజులు వినియోగిస్తుంది. అదే 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ బరువును తగ్గిస్తే ఆ సమాచారాన్ని సిలిండర్ పైన లేబుల్ రూపంలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి తోడు ధరను కూడా ఆ మేరకు తగ్గించాలి. అయితే ఇందుకు సిలిండర్ రీఫిల్లింగ్ వ్యవస్థలను మార్చడంతో పాటు రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత జరుగుతున్నా వీటిపై చమురు సంస్థల నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.